ఫైర్ బ్రాండ్ కేసినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీతో కాకుండా బీజేపీలో కలిసిపోయి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. రాజకీయాలకు దూరం జరిగిన కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు బీజేపీ అధిష్టానం కూడా పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. నాని ఇటీవలి కాలంలో కొన్ని సభల్లో ప్రసంగించారు. ఆ క్రమంలో తన మనసులో మాటను బయటపెట్టారు. నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో కేసినేని నాని మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ పునరాగమనానికి సంకేతాలిచ్చాయి. రాజకీయాల నుంచి తప్పుకున్నాననే కానీ ప్రజాసేవ నుంచి కాదని నాని ప్రకటించి ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అవి రెండు ఒకదానికొకటి ముడిపడిన సంగతి నానికి తెలియంది కాదు. అసలు విజయవాడ నగరాభివృద్ధి తన ప్రయత్నమేనని చెప్పుకున్న నాని అందుకు ప్రతిగా మరోసారి తనను ఎన్నుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2024 వరకు నాని విజయవాడ టీడీపీ ఎంపీగా పనిచేశారు. రెండోసారి గెలిచిన తర్వాత ఇష్టానుసారం వ్యవహరించి పార్టీకి దూరమయ్యారు. పార్టీలో పద్ధతిగా ఉంటే 2024లో మళ్లీ గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవారు. అధిష్టానాన్ని లెక్క చేయకుండా నాని వ్యవహరించిన తీరు చూసి ఆయన సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్నీని టీడీపీ అధిష్టానం ప్రోత్సహించింది. వైసీపీ తరపున పోటీ చేసిన నాని సోదరుడి చేతిలోనే ఘోరంగా ఓడిపోయారు. రాజకీయాలకు ఒక నమస్కారం పెట్టి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవలి కాలంలో నానికి సంబంధించి అనేక ఊహాగానాలు వచ్చాయి. ఆయన మళ్లీ టీడీపీలో చేరతారని చెప్పుకున్నారు. చంద్రబాబు అందుకు ఒప్పుకున్నారని కూడా ప్రచారం చేశారు. అయితే చివరకు ఆయన టీడీపీ వారితో మాట్లాడుకొని బీజేపీలో చేరుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో నాని పలు పర్యాయాలు సమావేశమై ఆ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానాన్ని సంప్రదించిన తర్వాత పురంధేశ్వరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. బీజేపీకి ఇప్పుడు నాని లాంటి కమ్మ సామాజిక వర్గం నేతలు చాలా అవసరం. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడేందుకు ఇదే తగిన సమయంగా భావిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో బీజేపీ క్యాడర్ పెరగటం లేదని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తామని బీజేపీని సంప్రదిస్తున్నప్పటికీ కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ అభ్యంతరాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగటం లేదని రాష్ట్ర పార్టీలో కొందరు ప్రముఖులు పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఏపీలో బీజేపీ ఎదుగుదలకు ఏం చెయ్యాలన్న విషయమై చర్చించేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఆమె పార్టీ పెద్దలతో మాట్లాడినప్పుడు నాని చేరిక ఫైనలైజ్ అవుతుంది. ఇకపై కూటమి భాగస్వాములతో సంబంధం లేకుండా జనాన్ని బీజేపీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. టీడీపీకి భయపడుతూ ఎంతకాలం పార్టీ నడపగలమని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.